ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడే మాట ఇది. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. అంటే కింద మాట చదివాలే, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ఆదికాండం 28:15. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ లేఖనమును మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన లోతైన, మాకు అవసరమైన, నిశ్చిత్తమైన, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైనాయో సమకూడినా నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరు వింటుండగా ప్రభువా, నీవే మా హృదయాంతరాంగాలను, మా బ్రతుకులను తొంగి చూసిన దేవుడవు. భవిష్యత్తు ఎలా ఉంటుందో సమస్తం ఎరిగిన వాడవు. ప్రస్తుతం ఏమైందో కూడా మాకంటే బాగా నీకే తెలిసిన వాడవై ఉన్నావు. కాబట్టి నీవే దేవా నాతో మాతో అందరితో మాట్లాడమని, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దురాత్మంధకార శక్తులను ఇంకేమో నేస్తున్నాములు బంధిస్తూ నా చుట్టూ మా చుట్టూ మీరే ఉండి దేవా అగ్ని ప్రాకారమే ఉండి ఈ చేతిని మనం దాచిపెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా, నీ మీద ఆనుకున్నా, నీ మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ ఆత్మజ్ఞలను పుట్టవే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలు నా పైన గొప్పగా ఉంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టు, మాతో మాట్లాడి సహాయం చేయండి. ఇర్మియా 1:9-10, 18-19 వచ్చి నీ కృప దయచేయండి, నాకు దయచేయ, నీవే చూడనడిపి సహాయం చేయండి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశం నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహా ఉచిత కృపను బట్టి ఇంచుమించు ఒక 4 వారాలు అవుతుందా ఇక్కడికి రాక నేను. అంతే, 4 వారాలంటే నెల పైచిలుకు అవుతుంది. ఒక కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బంది. దాని తోడు సైతాన్ గాడు ఇక్కడికి రానియకుండా శతవిధాల ప్రారంభం నుంచి అడ్డు ఆటంకాలు. ఆ కారణాన్ని బట్టి కూడా రాలేని పరిస్థితి. అయితే ఒక వారం క్రితమే దేవుడు చెప్తా ఉన్నాడు, వెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా ఆడికి. ప్రభు సంకల్పంలో ఆయన కృపను బట్టి తన చిత్తానుసారంగా సహాయం అందించి ఆయన కృప ద్వారా ఇలాగ మీ మధ్యలోకి రావటానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. అందుకే నా ఫ్యాన్ వేసి నడితే ఇంకాస్త అందరం మీతో పాటు నేను కూడా వంతు పాడేవాడిని. కచ్చిం అంట. ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. ఈ చలికాలం వచ్చిందంటే ఇక విపరీతంగా వస్తాయి తుమ్ములు. ఏం వాడను, ప్రభు కృప వాడతా. ఏం లేదు, దేవునికి అప్పచెప్పుకోవటం, ప్రభు కృపనిస్తాడు. సరే, నా మాటల మీద మనసు పెట్టండి. చదువుకున్న లేఖన భాగంలో ఒక వారసుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా వారసుడు. ఎవరికి వారసుడు అంటే అబ్రహాం గారికి వారసుడు. అదేంటండి, ఆయన వారసుడు ఎలా అవుతాడంటే తాతగారు. మరి అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చాడు, అబ్బాయి భూమి మీదను ఆకాశంలో ఆకాశ నక్షత్రాలు, భూమి మీద ఇసుక రేణువు లెక్కేయగలవా అంటే నా వల్ల కాదు ప్రభు అన్నాడు. అయితే నీ సంతానం అలా ఉండబోతుంది అన్నాడు. వాస్తవానికి అబ్రహాం గారికి అంతమందిని ఇచ్చాడా దేవుడు? ఒక్క నలుసునిచ్చాడు. ఆ ఒక్క నలుసు కలిగిన తల్లుల బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక్కనే కాబట్టి. ఆ ప్రేమ అంతే ఉంటుంది, దానికి తగ్గట్టు కూడా తపన కూడా అంతే. ఏదైనా గాయం వేస్తే తట్టుకోలేని పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ అబ్రహాం గారిని కూడా అట్నే పరీక్ష పెట్టిండు దేవుడు. అబ్రహమా, నీ ఒక్క కొడుకుని చూసి బాగా ముసి అసలు ఎంత ప్రేమగా ఉంటుందో బాగా. ఎందుకంటే 25 సంవత్సరాల ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల ప్రార్థన, నిరీక్షణ, అంతక విశ్వాసము,
ఓర్పు పట్టుదల కలిగి దేవుడిచ్చిన మాట మీద పూర్తిగా ఆనుకొని ఆయన ఏ జీవిత దానికి అడుగులేసి ముందుకు వచ్చాడు. 24 సంవత్సరాల తర్వాత వచ్చి దేవుడు మాట్లాడాడు. మరి స్త్రీ గర్భం దాల్చి బిడ్డను కనాలంటే మరో సంవత్సరం. టోటల్గా 25 సంవత్సరాల విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన, ఓర్పు, పట్టుదల. ప్రభు ఏం చేసి దానికి తలొగ్గాడు. దిగులు పడి ఇక అంత విశ్వాసంలో దిగజారుతున్నాడు అనుకోగానే టక్మని వచ్చి ప్రభు దర్శనం ముందు వాక్యం అందించి, నీకెందుకు, నీ భయపడమ్మా నేనున్నా, నేను నీకు తోడే ఉన్నా, భయపడమాక, నేను నీకు కేడాని అన్నాడు. అంటే కేడం అంటే ప్రొటెక్షన్ చేస్తుంది. ఏదన్నా అపవాది వేస్తున్న అగ్ని బాణాలైనా ఇంకే ఆపదున్నా ప్రభు చెప్పిన మాట ఉంది కదా, ఈ గుడారమును ఏ చెగులు సమీపించదు. ఇక అంతే, ఇక ఆ మాట నువ్వు స్వతంత్రించుకున్నావంటే ఇక అది సమీపించదు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి నేను వస్తానన్నాడు. ఇక్కడ చదువుకున్న మాటలోనే యాకోబు నమ్మాడు, అబ్రహాము నమ్మాడు. అబ్రహాము తర్వాత అబ్రహాం తన బిడ్డగా చెప్పాడు, ఇస్సాకు కూడా దేవుడు ఇలా మాట ఇచ్చాడయ్యా, దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోరా అని చెప్పంటే ఇస్సాకును ఒక్కడు ఇస్తే మళ్ళీ ఆ తర్వాత ఇస్సాకు ఇద్దరిని ఇస్తే ఇద్దరిలో తన తల్లితో మాట్లాడుతున్నాడు, కనబోయే ఆ తల్లితో మాట్లాడుతున్నాడు, రిబ్కాతో. ఏంది ప్రభువా, ఈ పిల్లలంటే వీళ్ళు లోపల దుమ్ము కొట్టుకుంటున్నారు, చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. ప్రాణం విసిగిపోయి దేవుని సన్నిధిలో మోకాలేసింది. అన్నాను గమనించండి. పిల్లలు లేరు అని చెప్పని ప్రాణం విసిగిపోయి, నువ్వు ఇస్తావా లేదని చెప్పని పోయి ఆయన దగ్గర మోకాళ్ళ మీద పడి మూలుగులతో విజ్ఞాపన చేస్తాను. ఇలా ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తులని నేను తలపోస్తా. ఒక ఆడపిల్ల ఇంటి మీద నడుస్తా అంటే ఒంటరిగా మౌనంగా అటు ఇటు తిరుగుతూ ఉంది నా కళ్ళ ముందు ఒంటరిగా. దయచేసి నా మాటలు లక్ష్య పెట్టండి. ఏంది దేవుడు మాట్లాడు ఫ్యానా అంటే అది కోర్ ఉంది కాబట్టి అందుకని ఆపా. నేను మహా తీసుకుంటే 10 నిమిషాలు టైం తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ తీసుకోను. ఏంది ఇక అది మొదలైంది అనుకో, నేను దుమ్ముచ్చా, ఇక ప్రసంగం ఆగుద్ది. అందుకని ఒక్క నిమిషం ఓపిక పట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇంటి మీద నేను చూస్తూ ఉన్నా, మౌనంగా ఆలోచిస్తూ ఉంటే నిన్నే ఒక్క అరగంటలో పాట రాసిన పాట. ఒంటరిగా ఇంటి పైన గొవ్వ వలె మూలుగుచ్చుంటిని, యేసయ్యా నా యేసయ్యా ఆర్తధ్వని వినవా, నా ఆర్తధ్వని వినవా అంటే ఆ మాటలో ఫస్ట్ చరణం ఏముందంటే, భవబంధాలలో చిక్కుబడిచిని, బాధ్యతల నడుమ నలిగిపోతున్నాను, నీ సేవ పిలుపు నా చెవిని పడంగా లేక చూడు బోర్ను ఏడుస్తూ ఉన్నాను, నీ సేవ పిలుపు నా చెవిని పడగా నీ ఆజ్ఞల మార్గము నా ముందు కనబడుతుండగా. ఏంది కుమిలి ఏడ్చుచుంటే నీ సేవకై, నీ సేవ చేయాలని పరితపించుచు లోపల మళ్ళీ రివర్స్ మళ్ళీ కుమిలి ఏడ్చుచుంటినని. ఏంది మళ్ళీ ఇంకొక దాంట్లోనేమో నేను ఎదుర్కొన్న అనుభవాన్ని రాశాను. దేవుడు నాకు ఆయన సంకల్పం చొప్పున ఇలా ఉంటుంది నీ ఫ్యామిలీ పరిచర్య ఇది అని చెప్పిన దాన్ని బట్టి ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు. బాగా ఆకలి అవుతుంది, చేతిలో రూపాయి లేదు, దేవుని పరీక్ష అనుకొని నిలబడ్డా. ఆ టైంలో మనసులో అనుకున్న నేను, ఈ ఆకలిని చంపే ప్రభువా నీ కోసం బ్రతకటానికి. ఈ సంవత్సరంలో నేను విన్న ఆ సందర్భాలు, ఆ గాయాలను బట్టి ఓ రోజు నాకు ఎదురైన అనుభవం ఏంటంటే, ప్రభు వల్ల ఇవ్వటానికి ఒక తల్లింటికి వెళ్ళా. అంతకుముందు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మా సంఘానికి వెళ్ళలేకపోతున్నా, నువ్వు వచ్చి అయ్యా అని. సరే వస్తున్నామ్మా, ఇచ్చి అని రొట్టె విరిచి ఆడిచ్చేస్తాను. ఆ రోజు ఏమైందంటే, నేను మా సంఘానికి పోతాను అని చెప్పని రెడీ అయ్యి బయటకు వచ్చాను. వెంటనే ఇక టీ స్టాల్లో కూర్చున్నా. కొన్ని విషయాలు శనివారం విన్నాను, ఆదివారం ఈ సందర్భం ఎదురైంది. ఆ విన్న సందర్భాలు అసలు చనిపోయేంత పరిస్థితి సంబంధించింది. కానీ ఈ తల్లి కాదయ్యా మా సంఘానికి వెళ్తున్నాను కానీ అప్పుడు కూర్చొని టీ స్టాల్లో కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని, నీ సంకల్పంలో ఉన్న వ్యక్తులే ప్రభు బల్ల ఇస్తానని దగ్గరకు వస్తే, కాదు మా సంఘానికి వెళ్తున్నా అన్నారు.
ఎందుకనయ్యా నీ సంకల్పంలో ఉన్నవాళ్ళు ఇలా తేడా పడుతున్నారని ఆలోచిస్తూ అట్లా గుండె ఆగి స్టార్ట్ అయింది. లేకపోతే ఆ టైంలో నేను అక్కడే పడిపోయాడిని. ఇక అప్పుడు పాట రాసుకుని, ఈ గాయాన్ని భరించడానికి, నీలో నిలిచి ప్రజ్వలిల్లటానికి, నీ సేవ చేయటానికి, అనేకులు నీ కొరకు మండించటానికి నాకు ఆ అభిషేకం కొలత లేకుండా నాకు ఇవ్వు ప్రభు అని ఒక పాట రాసుకున్నాను. ఆ సందర్భంలోనే ఎందుకు ఈ విషయాలు మీ ఎదుట దేవుడు పెడుతున్నాడంటే, ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి గువ్వలాగా మూలుగుతున్నా. గువ్వ ఏం చేస్తుందంటే, గువ్వ అంటే పావురమే. నేను పావురాలు పెంచాను కదా, నాకు తెలుసు వాటి సంగతి. అంటూ ఉంటుంది. కొంతమంది పావురాలు అట్ట మోగ వేదన చేయకూడదు, అది అరిష్టం, కలిసి రాదు అంటారు. కానీ ఆ జత పావురాల దగ్గర నేను ఇన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నాను. ఓ పావురానికేమో రూచ్ అని పేరు పెట్టా, ఓ పావురానికేమో బోయాజ్ అని పేరు పెట్టా. బోయాజ్ అనగానే వచ్చుద్ది తెలంగాణలో, రూచ్ ఇట్రా అనగానే వచ్చుద్ది. అట్లా అక్కడ ఎన్నో ఒక దాంపత్య జీవితం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, పిల్లలను ప్రొటెక్షన్ చేసే పోషించే విషయం కానీ, అవి గూడుగా అల్లుకునే కాడ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాం. అయితే సబ్జెక్టులోకి వద్దామండి. దేవుడు తన సంకల్పం చొప్పున ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకునే అర్హత ఉందా లేదని పరీక్షిస్తాడు. అబ్రహాము కూడా అలానే పరీక్షించబడ్డాడు. ఒక్కగానొక్కడు కదా తీసుకొచ్చి నాకు బలి అని. ఎట్లా ఉంటుంది మనకు బాధ? అసలు భయంకరమైన గుండె కోత. మనమైతే ఊరుకో బ్రో, దేవుడు లేదు వాళ్ళకి లేదు, మొత్తం పాడిని అని చెప్పాను, అంతే బాధ. ఒక్కో సమయంలో మనకున్న వాటిని దూరపరుస్తూ, అంటే ఆర్థికంగాను దూరపరచు, ఆరోగ్యాన్ని దూరపరచవచ్చు. కొన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఎప్పుడు అతిశయించకుండా ఉండటానికి మన సాక్ష్యం పాడైన అనుభవాలు కూడా చూపిస్తాడు. ఎక్కడుంది పాష్ గారు నిరూపణ అంటే, దావీదు తొందరపడి అడుగులు వేసిన తర్వాత, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత తన భర్తను చంపించినప్పుడు రక్తాపరాధం అనే పాపం ఉంది. సంవత్సరం దాకా దేవుడు ఓపిక పెట్టాడు. తర్వాత గద్దించాడు, పశ్చాత్తాపడ్డాడు, శిక్ష ఇచ్చాడు. కానీ పండు వృద్ధాప్యం వచ్చిన దాకా కూడా ఇంకొక స్త్రీని ఆశించకుండా నమ్మకంగా దేవుని వైపు నడిచాడు. ఇట్లా కొన్ని అనుభవాలు దేవుడు వాడుకుంటాడు. ఎందుకయ్యా అంత కక్ష మా మీద అంటే, కాదు ఎక్కడ నువ్వు అతిశయించి లూసిఫర్కి ముత్తాతము కాకుండా అన్నవు కాకుండా, ఎందుకంటే వాడికంటే పెద్దోడు అవ్వచ్చు తేడా పడితే. ఆ కారణాన్ని బట్టి మనల్ని అణిచుటకు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీల విషయమై మోషేతో దేవుడు అంటున్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు. 430 సంవత్సరాలు బానిసత్వ బంధకాల్లో ఉండి మూలుగులతో మొరపెడితే పరలోకానికి జరిగిందంట. ఆడకి వెళ్ళిందంట ఆ ప్రార్థన. ఆడకి వెళ్ళిన ప్రార్థన బట్టి ఆ వెట్టి చాక నుంచి బయటపడ్డారుగా, 10 అద్భుతాలు జరిగాయిగా, పస్కా పండుగ కూడా పశువును కూడా భుజించారుగా. బయటకు వచ్చారో లేదో ప్రభు అన్నాడు, ఇటెళ్ళొద్దు కానీ ఇటు తిప్పాడు ఎర్ర సముద్రం వైపు. ఎమ్మడిని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బయటపడిపోయింది. ఎరా మోసే, పగ పెట్టుకున్నావు కదా, అప్పుడు ఒకరిని చంపావు అని సాక్ష్యం ఇట్లా చేసావని ఇక్కడ సమాధులు అది ఇది అని చెప్పుకొచ్చాడు. వెంటనే బయటకు వచ్చింది. ఎర్ర సముద్రం దాటారుగా, దేవుడు వాళ్ళని చంపేశాడుగా. మళ్ళీ అమ్మని నీళ్లు దప్పిక గాంగలు, ఏంది నీళ్ళ దప్పికతో చంపాలని తెచ్చేవారు ఇక్కడికన్నారు. దేవుడు సహించాడు. అట్లా అనేక రకాల పరీక్షల్లో చివరికి చేరింది ఎంతమంది? ఇద్దరే. అయితే దేవుడు చెప్పిన మాట, తన దాసును చెప్పిన మాట విశ్వసించి నమ్మకంగా అనుసరించిన వాళ్ళు ఇద్దరే. చివరికి అహరోను, మిరియాము లేదంటే మోషే కూడా యోర్దాను నది యువతలు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ లోపలే మొత్తాన్ని పరీక్షించాడు. 40 సంవత్సరాలు కావాలని దేవుడు అడ్డు తిప్పాడు. ఎందుకు మనల్ని ఆలస్యంగా మన దేవుడు చెప్పిన మాట నెరవేర్చడని మనం ప్రశ్నించుకుంటే, మొదటిగా మనం పరీక్షించబడతాం. రెండవది, ఈ ఆలస్యాన్ని బట్టి నువ్వు ఒక విశ్వాస యోధుడిగా మారాలి. రెండవది, నిరీక్షణలో వేళ్ళునుకున్న యోధురాలుగా నువ్వు మారాలి. మూడవది, ఓర్పు లేకపోతే మన వల్లగా ఆడ కూడా. ఓర్చుకుంటేనే దాంపత్య జీవితం కట్టుకోగలుగుతాం. ఓర్చుకుంటేనే పిల్లల భవిష్యత్తు నమ్మకంగా దేవుడు అనుకున్నట్టుగా నిర్మించగలుగుతాం. ఓర్పు లేదనుకో,
పళ్ళెల మోతను దుమ్ముకి అసలు ఎవరు మామూలుగా ఉండదు. దాంపత్య జీవితం కట్టబడాలన్నా, నీ భక్తి జీవితం వర్ధిల్లాలన్నా ఓర్పు అవసరం. ఇంకా 4వది ఏంటంటే ప్రార్థన. విశ్వాసం ఉంటేనే, నిరీక్షణ ఉంటేనే, ఓర్పు ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థనలో కూడా ఇంకొక లక్షణం నీలోకి రావాలి. ఏంటంటే విసుగక, ఎడతెగక, మెలకువగలిగి ఆయన పాదాలు పట్టుకొని, వీటన్నిటికంటే మూలమైంది ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను. ఈ మాట రక్షణ పొంది దేవుడు నాతో మాట్లాడుతున్నా కాడి నుంచి ఈ రోజు వరకు కూడా వింటా. పొద్దున్నే లేవగానే పడక ప్రార్థన చేసుకోగానే దేవుడు నాతో మాట్లాడాలి, తర్వాత వాక్యం చదువుకోవాలి. ఇక అప్పుడు ఏందమ్మా అంట పక్కన వాళ్ళకి. అందాక ఎవరితో అందరికీ సైగలే, మోగ వార్తలు చదువుతా. అప్పుడు పిల్లల్ని కూడా అట్నే ఆట పట్టిస్తూ ఉంటా రోడ్డు మీద. ఇక నా సంగతి తెలిసిన వాళ్ళే సైలెంట్గా వెళ్ళిపోతారు. అన్న ఇంకా ప్రార్థన చేసుకోలేదని సంఘంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు ప్రభు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ మాట నీ జీవితంలో నెరవేరిందంటే కొన్ని విషయాల్లో నెరవేరలేదు, కానీ నా ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. అబ్రహాంతో దేవుడు అంటున్న ఒక్కగానొక్క కొడుకుని తీసుకొచ్చి బలిమ్మంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఏంది? ప్రభు చెప్పిన మాట నెరవేరినట్టేనా? ప్రభు అక్కడ ఆయన చెప్పినట్టుగా అబ్రహాం బలిస్తే ఇస్సాకుని, మరి ఇసుక రేణువులంత సంతానం భూమి మీద ఏడది, ఆకాశ నక్షత్రాలంత సంతానం ఆకాశం అంటే పరసంబంధమైన నూతన యెరూషలేము పట్టణంలో సంబంధించిన ఆ సంతానం ఎక్కడిది? ఆ ఒక్కడు రాలిపోతే. అయితే ఇక్కడ మనం దేవుణ్ణి ఎంతగా నమ్మాం, దేవుని మీద ఎంతగా అనుకున్నాం, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఓర్పుతో ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతగా నువ్వు స్వతంత్రించుకున్న దాంట్లోనే ఈ ఆలస్యమైన దాంట్లో పరీక్షించబడతావు. నేను బాగా నమ్ముతాను, మనకి ఇంకా విశ్వాసం పెంపొందాలంటే ఈ మాటల మీద నిలబడటానికి ఆధారమయ్యే మాటలు నేను నా జీవితంలో కొంతమంది వ్యక్తులను చూశాను. ప్రార్థన ఇలా చేసుకుని ఆ కోణంలో గురాయపాలెంలో ఒక సహోదరుడు ఉన్నాడు, సతీష్ అని. పక్క నుండి నడుస్తా, అంతే సలహాలు ఇస్తా. ఈరోజు 3 గంటల పాటు కూర్చుంటే, మోకాళ్ళు వేసి కూర్చుంటే ప్రార్థన చేస్తానే ఉంటాడు. 3 గంటల పాటు లేఖనాలు నేను ఎట్టయితే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను అంతే చేస్తున్నాంట. సంఘంలో వాళ్ళంతా పాష గారు, మా ఆత్మీయత అంటే దావిద్ పాష గారు, వీళ్ళంతా ఇక అంటే ఆయన అన్నాడో లేదు తెలియదు, కానీ మిగతా వాళ్ళంతా దానియేలు శిష్యుడు అని పేరు పెట్టారు. నేను కూడా లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను 3 గంటల పాటు. దావిద్ పాష గారు కూడా అబ్బాయితో అన్నాడంట, నాతో అన్న మాట కూడా అదే. 1.5 మోకాళ్ళ మీద ఇందాక కూర్చొని ప్రార్థన చేస్తాను దానియేలు, నేను ఆ వరం నీకు ఇచ్చాడు, పోగొట్టుకోమాక, ఇంకా పెంచమని దేవుడిని అడిగాను. సేమ్ ఇదే మాట ఆ అబ్బాయి కూడా చెప్పినాడు పాస్ గారు. ఎందుకు ఈ మాట అంటే, దైవజనుడు ఆ వ్యక్తి నమ్మాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట నమ్మాడు. అంటే మేము నమ్మలేదంటలేదు, కానీ దాన్ని గ్రహింపులోకి తెచ్చుకోకుండా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మన మనసు నిలిపి, మనం ఇక కోడిని కనుక కోసి చర్మం వదిలి వలవటానికి దేంట్లో వేస్తారు? ఇంతకుముందు అయితే వేడి నీళ్ళు వేసి వాళ్ళే తీసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడ కొద్దిసేపు ఆ మిషన్లో వేస్తారు. అది ఎట్లా ఉంటుంది? ఒక రాగానే వస్తుందా బయటికి? అటుకొట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యలైనా నీకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు కూడా అంతే. ఇంతకుముందు కళ్యాణి వీళ్ళంతా ఉన్నప్పుడు ఒక రక్షణ పొందిన తొలి దినాలన్నమాట ఒక ఉపమానం చెప్పా. ఈ మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. మినప్పప్పు నీళ్లతో సాహసానికి పోయిందంట. బాగున్నావు, నువ్వైతే చల్లగా ఉంటున్నావు, మేము గట్టిగా పడ్డామని. ఆడకపోగానే అది ఎంత ఒళ్ళని చుప్పుతుందంట. ఇక ఓ పై ఉన్న చర్మంతా పెట్లిపోతుంది. అబ్బోబ్బోబ్బోబ్బో అని కొద్దిగా ఇంకోటి వస్తాడని చెప్పండి. ఒక్కడు వచ్చి బిర్రగా బిసికి మొత్తం ఉన్న పై ఉన్న తాట అంతా పోయిందాక ఏం చేస్తాం? మినపప్పు నానిపోయిన జల్లించమా? జాలిచ్చేట మొత్తం తీసి పక్కనే కానీ అమ్మ ప్రశాంతంగా. అప్పుడేమైంది? కొద్దిగా అని చెప్పని రుబ్బురోలు మాట్లాడుతున్నా, ఇప్పుడు వేస్తారు చూడని చెప్పని. ఆడకపోగానే ఆ రుబ్బురోలు నీకు దండం పెడుతుంటే నా సంగతి అంటే ఆ పక్కన ఉన్నవాడి సంగతి ఏంటంటే, ఆ పక్కన షక్ ఉంటుంది, అది ఎగేస్తూ ఉంటుంది. యాడికి పోతావు ఇట్రా అని ఎగే ఎంత బాగా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కనే చేంజ్ చేస్తారు. ఉల్లిపాయలు
పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్ స్నేహానికి వచ్చినాయి. అప్పుడు ఇదేదో కమ్మగొందలే అనుకుంటే అప్పుడుతో పోవాల నూనె మాట్లాడుతుంది, పొయ్యి మాట్లాడుతుంది. ఇప్పుడేమైంది, ఇప్పుడుంది అసలు వ్యవహారం. తెసపోయి వేడి నీళ్ళలో వచ్చే ఉంది, ఒళ్ళంతా పటపట ఏం కాదు, కొద్దిగా ఓపిక పట్టు అంటుంది పొయ్యి కానీ నూనె కానీ. ఆ వేసేవాడు అట్టిది, అరే నీకు కూడా జాలి లేదు, దయ లేదు. కొద్దిగా ఓపిక పట్టు ఆ నూనె నుంచి బయటకు తీసి నూనె దిగిన దాకా ఆడ పెట్టి సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఇంకా 4 అని చెప్పండి. దానికి తోడు చికెన్ మటన్ కనుక షార్వ తగిలిచి ఇంకెట్టు ఉంటుంది, పెరుగు చట్నీలు ఎలా ఉంటుంది? కానీ మినప్పప్పు పడ్డ తిప్పలు ఎన్ని ఉన్నాయి. మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం గొప్పగా మనం అనుభవించాలన్నా, అలాగే మనం ఇంకొకరికి మాధుర్యంగా ఉండాలన్నా కొంచెం నలపబడాలి, కొన్ని అనుభవ ఘట్టాలు ఎదుర్కోవాలి. యాకోబు కూడా అలానే అనుభవ ఘట్టాలు ఎదుర్కొన్నాడు కాబట్టి, దేవుడు తన సంకల్పం ఎరిగినవాడు కాబట్టి, అబ్రహాం మనసు పూర్తిగా ఎరిగినవాడు కాబట్టి పరీక్షించాడు. ఆ పరీక్షలో అతను నెగ్గాడు. ప్రభు అంటున్నాడు, అబ్రహామా, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు. మన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడ తప్పటడుగు వేయకుండా ఆయనే నమ్మకంగా పట్టుకొని నడుస్తున్న దాన్ని బట్టే దేవుడు మనతో అంటుంది, ఇందును బట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన దానవు, భయభక్తులు కలిగిన వాడు అని నాకు గుర్తుంది. కాబట్టి ఆగు, అదిగో ఆ గొర్రెను పలానా చోట ఉందండి అంటే నీ సమస్యకు పక్కన పరిష్కారం ఉంది, పక్కనే ఉంది. మనం ఏం చేస్తానే బరబరగెత్తుతూ ఉంటాం, చివరికి ఏమి కాని పరిస్థితి అనమాట. అయితే దేవునికి అప్పచెబుదాం. 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారం నా మీద మోపండి. 1 పేతురు 2:5-7 వచనంలో, మీ చింత యావచ్చు ఆయన మీదండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని ఉంది. యెషయా 54:14లోనేమో, భీతి నీకు దూరం అవును కాకండి. దేని గురించి భయపడుతున్నావు అది నీకు దూరం అవుతుంది, ఆయనకు అప్పచెప్పేయి, నువ్వు మయమాక. చాలామంది 7 మూర్ఖుల గురించి చెబుతా, ఒక ఆమె వాళ్ళలో ఒక ఆమె గంప ఆమె మీద పెట్టుకుని జీబెక్కిందంటే, ఏమ్మా ఏందంటే, ఎందుకులేయ్యా నా బరువు మళ్ళీ గంప బరువు అని. ఏడును నువ్వు జీబులో ఉన్నావా లేదా బజార్లో ఉన్నావా? అది రక్షణనే వాడలోకి వచ్చావు, ఏసై కౌగిట్లోకి వచ్చావు, నువ్వెందుకు మోయటం ఆయన మీద మోపమంటుంటే. మనం మోసినంత కాలం మానసిక రోగులుగాను, ఈ మెన్నారాలు గుంజటమను, తలనొప్పులు, ఇంకా మితిమించితేనేమో మూతో పక్క ఆశ ఈ కాలు ఎటో పోవటము, అది కూడా కాదనుకుంటే మానసిక రోగులము. ఏంది కాదుకూడదు అనుకుంటే ఇక అట్నే నిలబడి అంతే ఏమి తెలియనట్టు చూస్తుంది. వద్దు మనకు అసలు. నేను ఎంత మెంటల్గా టెన్షన్లో ఉంటానో అంత టోడిని కూడా మొత్తం బీగి, నాకేమి చేత కదా ప్రభా, నువ్వేదేం చేయగలవు. నా తెలివితేటలు ఏంటంటే ఇవాళ రక్షణ పోయిన తెల్లారి చేద్దాం అన్నది నా తెలివితేటలు. కాబట్టి నాకు ఏమి చేత కాదు, కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాదు, సంఘం కడతాం చేత కాదు, పరిస్థితులు చక్కబెట్టుకోవడం చేత కాదు, ఏమీ చేత కాదు, నువ్వే చూసుకో. ఆ తీర్మానం ఆయన మీద ఆనుకున్నందుకే జ్ఞానం ఇచ్చాడు, కృపనిచ్చాడు, నడిపిస్తున్నాడు, అనేక ఉపద్రవాల నుంచి బయట వేస్తూ ఉన్నాడు, అనేక విలువైన పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. మనం నేర్చుకునే విద్యార్థులుగా ఉన్నాం. అబ్రహామును అక్కడ పరీక్షించి యాకోబు అనే సంతానాన్ని బయటకు తెచ్చాడు దేవుడు. యాకోబు ద్వారా 12 గోత్రాలు బయటకు వచ్చాయి. 11 గోత్రాలు ఆడపిల్ల ఉంది. అయినా యోసేపు యొక్క 2 పిల్లలను తీసుకొని 12 గోత్రాలు ఫుల్ఫిల్ అయ్యాయి. ఆ 12 గోత్రాలు ఆడిపోయి నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదులు, ఆ పునాదులను క్షమించిన గుమ్మాలుగా ఉన్నాయి. కింద పునాదులేం 12 మంది అపోస్తులు అయ్యారు. నిన్ను కూడా ఆశీర్వాదానికి దేవుడు పిలిచింది. అయితే మనం చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తొంగి చూస్తున్నాం. అయితే విడుదలకు సమీపంగా ఉంది మీ జీవితాల్లో. విశ్వసించండి, దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభు అంటున్నాడు ఈరోజు నేను నీతో ఏం చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను విడవను. యాకోబు నమ్మాడు. అమ్మో ఇది భయంకరమైన స్థలం అనుకున్నాడు. రాయి పాతాడు, నూనె పోసాడు, దశంభాగం ఇస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. పోయాడు, మళ్ళీ ఆడ దేవుడు మాట్లాడాడు, వర్ధిల్లాడు. తిరిగి మళ్ళీ అదే స్థలానికి వచ్చి అదే స్థలంలో రానున్న దినాల్లో వాళ్ళు ఎరగల అనుకోని రీతిగా అదే స్థలంలో అబ్రహాం ఏ స్థలంలో అయితే బలి అన్నాడు అక్కడే అదే స్థలంలో యాకోబు వచ్చి రాయి పోచాడు. యాకోబు పోయిన తర్వాత దావీదు కూడా పోయి అక్కడే మళ్ళీ మందిరానికి బలిపీఠంగా ప్రతిష్ఠి స్థలానికి అదే స్థలంలో సొలొమోను వచ్చి మందిరం కట్టాడు. ఎన్ని తరాలు మారినాయి, స్థలం మాత్రం మారలా.
ప్రభు మాట కూడా మారదు. మన మనసు నిమ్మళంగా అటు ఇటు తొనకకుండా, గాలికి గదిలే రెల్లులాగా ఉంచుకోకుండా స్థిమితంగా ఉంచుకొని ఆయన మీద ఆనుకొని అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. నేను ఆశీర్వాదం పొందానమ్మా. ప్రభు చెప్పిన మాట అక్షరాలను నమ్మాను. పాటలు రాస్తానే ఉన్నాను, పుస్తకాలు రాస్తానే ఉన్నాను. ఇంక నాకు దేవుడు చేయిందేంది? కొన్ని కొరతలు కనపడతాయి. అయితే అవతల ఆ వ్యక్తులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వివాహం విషయం కానీ ఇంకేదైనా జడ్జిమెంట్లు అవి దేవుడు అవతల వ్యక్తులకు ఇచ్చేశాడు. ప్రభు అయితే తన ప్రణాళిక, నా ప్రణాళిక మారలేదు. నేను చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాను. నా పరిస్థితులు నన్ను తొంగి చూసుకున్న అసాధ్యమైనయే, కానీ ప్రభు సాధ్యపరిచాడు. ఏంది? ఆస్తుల విషయంలో కానీ ఆర్థిక విషయంలో ఏ కోణంలోనే అసాధ్యమైనయే, కానీ ఊహించినటువంటి పరిచయంలోకి నేను వచ్చా. మీ జీవితాలు కూడా ప్రభు కృపను బట్టి ఊహించినటువంటి ఆశీర్వాదంలోకి ప్రభు నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించండి. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఏ విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాడో, ఒకవేళ 7 మూర్ఖుల్లో గనక ఆ తల్లి గనక బుట్ట మీద పెట్టుకొని అట్లనే జీబులో కూర్చున్నట్లుగా ఉన్నావో, లేదంటే దేవుడు చెప్పిన మాటను విశ్వసించని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇలా ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఆలస్యం అవుతుందని కృంగిపోమాక, పరిస్థితులు తేడా పడుతున్నాయి ఏందని చెప్పని అనుకోమాక, ఇలా ఉన్న పరిస్థితులను బట్టి నీలో కలిగేది ఏంటంటే నా ప్రభు మాట ఇచ్చాడు అన్నది, ఆ మాట పట్టుకొని విశ్వాసంలో పెరుగుతావు, ఎదుగుతావు. నిరీక్షణ అంటే లేని దాన్ని నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం, ఆ నిరీక్షణలో కూడా ఎదుగుతావు. ఓర్పు కలిగి ఉంటావు. కొన్ని పరిస్థితులు నీకు పూర్తిగా వ్యతిరేకంగా, భర్తే వినడు, భార్య లేదంటే పిల్లలే మాట వినరు, కానీ వాళ్ళని ఏదో చేద్దాం అనుకుంటావు, కానీ ఏమనంటే ఏమైద్దో అని చెప్పని నిన్ను నువ్వు ఓర్చుకుంటావు. సేవ అంటే ఒక వ్యక్తిని ఓర్చుకోవాలి, సహించాలి. అప్పుడే ఒక ఆత్మను మనం సంపాదించగలుగుతాం. నా ఎదుట ఎందరో జీవితాలు నేను చూశాను. అసలు మాట వినకుండా అడ్డదిడ్డంగా తిరిగిన సందర్భాలు. నా ఇంట్లో వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం, ఇదిగో ఓర్చుకో, సహించు. వీటన్నిటికంటే ఇంకొక విషయం, క్షమించే గుణం కూడా. క్షమాపణ మనం ఎంతైతే దేవుని దగ్గర ఆశిస్తున్నామో అలాగా క్షమించే గుణం మనం కలిగి ఉండాలని దేవుని పాదాలు పట్టుకుందాం, అడుగుదాం. అయ్యా నా మేలు కొరకేనా ఈ పరిస్థితులన్నీ? అయ్యా విశ్వాసంలో ఇంకా వేళ్ళునుకోవాలనా? విశ్వాసంలో నేను పాతుకొని పోవాలని, అయ్యా బలవంతుడిగా ఉండాలనా ఈ అనుమతులు? నిరీక్షణలలో బలవంతురాలుగా ఉండాలనా ఈ అనుమతులు? ఓర్పు కలిగి ఉండటానికా ఈ వ్యతిరేకతలు, ఈ పరిస్థితులు? అయ్యా ఇదిగో తండ్రి, ఒక వ్యక్తిని సహించి ఓర్చుకుంటే నేను ఆత్మను ఓర్పు కలిగి అయ్యా నీ సేవ చేయగలుగుతావనేనా కుటుంబంలో వ్యక్తులను ఇలా వాడుకుంటున్నావు? దేవా కనికరించండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రార్థన ఇదిగో నీవు ఇచ్చిన మాటను బట్టి నమ్మిక కలిగి ప్రార్థన చేయటానికేనయ్యా ఈ పరిస్థితులు. అయ్యా కనికరించండి అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విసుగక ఎడతెగక ఓర్పు కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయటానికి కారణం ఇదిగో నీవు ఇచ్చిన మాట, ఆ మాటను బట్టేనా అయ్యా నీకే వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, అక్క విషయంలో ఒకప్పుడు ఆ ఇంటి విషయంలో మాట్లాడావు ప్రభువా. 2 సమూయేలు 22వ అధ్యాయం ద్వారా ఇదిగో దావీదు వెళ్ళిన ప్రతి చోట జయం పొందాడు కాబట్టి అని అయ్యా ఆ రోజు ఆ వాగ్దానం, ఆ లేఖనం ద్వారా నాతో మాట్లాడావు అయ్యా. ఎక్కడ కూడా నీరు జారిపోకుండా నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడానికి కృపనిచ్చావు ఇప్పటి వరకు. ఇక ముందును కూడా ఇచ్చావు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, పూర్వ వైభవం నీకు రాబోతా ఉంది. ఇదిగో ఒకప్పుడు ఎక్కడైతే నిందల అవమానం వెలివేచలోని అక్కడే నా దేవుడు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం నీకు చూపించిన కళ అక్కడ నెరవేరబోతా ఉంది. దేవుని పక్షంగా దైవజనుడు నిలబడి నీ ఇంటి ముందు కృతజ్ఞత కూటం పెట్టబోతున్నావు. అది జరగబోతోంది. 10 సంవత్సరాల క్రితం నీకు చూపించినటువంటి ఆ కళ ఇదిగో రానున్న దినాల్లో నెరవేరబోతా ఉంది. దేవా నీకే వందనాలు ప్రభువా. యా
కృతజ్ఞత కూటం పెట్టడానికి ఇలా దేవుడు నాకు చూపించాడన్నా అని అక్క చెప్పింది. 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో ప్రభు ఆ మాటలనే విన్నాను. బాబా ఇక్కడున్న దిగొత్తండి చేరి ఉన్న కుటుంబాలను కూడా నువ్వు దీవించానని సెలవిస్తున్నావు అయ్యా. ఇదిగొచ్చండి ఒకవేళ నువ్వు చెప్పిన మాట అయ్యా, ఇదిగొచ్చండి అపవాది ఒకవేళ భ్రమపరుస్తావు, ఇదిగొత్తండి దేవా ఇది చేస్తున్నాడేమో అయ్యా. అయ్యా దేవా చీకటి అపవాది సంబంధిత ఆ దేవా బంధకాల నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. దేవా ఇదిగొచ్చండి నిన్నటి దిన నా మీటింగ్స్లో నువ్వు చూపిస్తున్నావు అయ్యా. మొసలి ఒకటి ఇదిగో నా ముందుగా బయటికి వెళ్ళటం చూపించావు అయ్యా. మొసలి అంటే ఇదిగో అపవాది అయ్యా, దాన్ని నువ్వు కట్లుతో బంధించేసి నీ నోట నుంచి వస్తున్న అగ్నితో ఇదిగోతండి ఖడ్గంతో కాల్చివేశానని ఇదిగొచ్చండి అదే ఇదిగో దేవా అదే పిక్చర్ ఇక్కడ చూపిస్తున్నావు ప్రభా. ఇదిగొచ్చండి దాన్ని బంధించేసినట్లుగా దేవా కాల్చి ఇదిగోతండి నీ అగ్నితో వాటి ప్రభావాన్ని కాల్చేసినట్టుగా చూపిస్తున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ ఉంచినందుకు, ప్రార్థనాత్మ నింపినందుకు, విశ్వాసంలో వేళ్ళను కూడా కృపనిచ్చిన ఉపదేశం అందించినందుకు నీ స్తోత్రాలయ్యా. అయ్యా 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 ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఇదిగో అపవాది వాడు దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఉన్న దాన్ని బట్టి ఇలా ఇదిగో తన్ని వాడు చేస్తున్న ఆగడాలని అన్నీ కూడా కొట్టేశానని సెలవిస్తున్నా ఈరోజు. దేవా ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు ప్రభు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను ఉంటాను నీకు తోడుగా అంటున్నావు అయ్యా. ఇదిగో చేసే పనిలో నేను తోడై ఉంటానని దాని అర్థము అయ్యా. వెళుతున్న ప్రతి స్థలం ముందు క్షేమమని దాని అర్థము. నీవే ఉంటే ఇక సకల సమృద్ధేగా ప్రభువా. దేవా నీకు వందనాలు. క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఇక కానా విందులో ద్రాక్షారసం అయిపోతే నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ చుట్టూన్న అవకాశాలనే అమృతంగా మార్చబోతున్నాడు దేవుడు. ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు. ఉన్నతమైన దీవెనగా మార్చబోతున్నాడు దేవుడు. ఊహించు అంత గొప్ప ఆశీర్వాదం మీ జీవితాల్లో దేవుడు నిర్ణయించినది. ప్రభువా నీకే వందనాలు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు వాటి ప్రభావం మాకు మా మీద ఇంకెవరికైనా చూపించబడ అవన్నీ యేసునామములో వాటి ప్రభావం బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ్ళ మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ కృప ద్వారా త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగలు చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. నా కోసం మా కోసం ప్రార్థించండి ఆయన. ఆ రీతిలో అడిగిన మా సంఘ దైవజను తెలియపరి ప్రార్థన చేయండి. దైవజనుతో మా సంఘ తెలియపరచని ఎదుట మొరపెడుతున్న బిడ్డలు అందరి అవసరత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తూ ఉపసించి గతంలో ఇప్పుడే నువ్వు ప్రార్థిస్తున్న బిడ్డలు వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాడు అందరిని దీవించండి, బలపరచండి అయ్యా. రక్షణ లేని వారిని రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవులను అనుకరించి కృపలో వర్ధల చేసి నీ సేవలో గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు. కార్యం జరిగించమని అయ్యా. నీవే చూడు నడిపించు, నువ్వు మాత్రం మహిమ పొందమని అయ్యా. ఈ అల్పుడికి ఇచ్చిన ఇసుపాలలో ఉన్న బిడ్డలయ్యా ఇదిగో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకో గుర్తు చేస్తున్నాం. రక్షణ లేకపోయినా నీ పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చి అన్య భాషలో మాట్లాడుతున్నారు. ఈ అల్పుడి కోసం ఊరు అహరోన్ల వలె ఉపవసించారయ్యా. 50 రోజులు, 40 రోజులు, 30 రోజులు, 20 రోజులని మానక కూడా ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆత్మకార్యములు జరిగించడం మాత్రం మహిమ పొందం. ఏ ఆపదేమనుందా, అక్యూడు శోధనలు ఉన్నాయి, సమస్యలు యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. ఈ అనాది సంకల్పంలో నిర్ణయించిన ఈ పరిచర్య విషయంలో దీవెన కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో గొప్ప అద్భుతం జరిగించినందుకు ఈ పట్టణంలో అయ్యా. ఇది ఈ పట్టణాన్ని నా చేతికి అప్పచెప్పానన్ను. నీ చిత్తం నెరవేర్చు ప్రభా, నీ సంకల్పం నెరవేర్చు. నువ్వు మాత్రం మహిమ పొందు. మందిరం ఇలా ఉంటుంది ఇది అని చెప్పాను. నీ చిత్తము నెరవేర్చి సహాయం చేయండి. యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నిన్ను మహింపరచుకుంటూ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభవిస్తున్నా
అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు యొక్క దయా సంకల్పంలో ఇక్కడ నిర్ణయింపబడ్డ ఈ పట్టణంలో నిర్ణయించిన పరిచర్యకు, సంఘ బిడ్డలకు, మందిర సమస్తానికి, ప్రభు చర్చలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్య, ఈ పరిచర్యకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు సహకరిస్తున్న వారికి, వెంబడిస్తున్న సోషల్ మీడియా వాక్యాలు విని వెంబడిస్తున్న వారికి, ప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దల పరిచయ విశ్వాసులకును, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడండి ప్రభు తన కృపను బట్టి చేరి వచ్చిన కుటుంబాలను కూడా భద్రపరిచి క్షేమస్థితిలో నడిపించాలని అనుకున్న పని జరిగించాలని మాత్రం మహిమ పొందునుగాక. అలాగ జరిగించిన యేసయ్య కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రభు యేసు రక్తమునకే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదం మాత్రం ఇవన్నిటికీ అనంతన సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.